నమస్కారం. సీఎం టుడేకి స్వాగతం. నేను సహస్ర. జనసేన పార్టీకి చెందిన మరొక నేత వివాదంలో చిక్కుకున్నారు. హోంగార్డుపై దాడి చేశారనే ఆరోపణలు రావడంతో జనసేన అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన కర్రీ మహేష్ అనే వ్యక్తి హోంగార్డు మీద దాడి చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో పోలీసులు కర్రీ మహేష్ మీద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కర్రీ మహేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీ నేతలు ఇటీవల కాలంలో తరచూ వివాదంలో చిక్కుకుంటున్నారు. శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై జరిగిన దాడి కేసులో జనసేన నేతలు పోలీసులు A1గా చేర్చారు. అంతకుముందు శ్రీకాళహస్తి జనసేన నేత కోట వినుత కేసు గురించి అందరికీ విదితమే. డ్రైవర్ హత్య కేసులో కోట వినుతను పోలీసులు అరెస్ట్ చేస్తే ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చారు ఆవిడ. తాజాగా మరొక చోట జనసేన నేత అత్యుత్సాహం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. డ్యూటీలో ఉన్న ఒక హోంగార్డుపై జనసేన నేత దాడి చేశారు. ఈ ఘటనలో హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ ఘటన మచిలీపట్నంలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మోహన్ రావు అనే వ్యక్తి మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. అయితే గత ఆదివారం రోజు రాత్రి మోహన్ రావు మరో కానిస్టేబుల్తో కలిసి నైట్ బీట్ నిర్వహించారు. రాత్రి వేళ గస్తీలో భాగంగా ఇద్దరు కలిసి బందర్ విశ్వ బ్రాహ్మణుల కాలనీకి వెళ్లారు. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో అదే ప్రాంతంలో ఉంటున్న కర్రీ మహేష్ అనే వ్యక్తి జనసేన నేత అక్కడికి వచ్చి హోంగార్డుతో గొడవకు దిగారు. హోంగార్డు మోహన్ రావును దుర్భాషలాడుతూ అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో మోహన్ రావుకు తీవ్ర గాయాలు కాగా పక్కనున్న కానిస్టేబుల్ వెంటనే అతన్ని మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో బాధితుడు మోహన్ రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కర్రీ మహేష్ మీద 121(1), 351(2) BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. మరోవైపు హోంగార్డుపై దాడి చేశారంటూ కర్రీ మహేష్ పై ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ అధిష్టానం స్పందించింది. పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారంటూ కర్రీ మహేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో కర్రీ మహేష్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు జనసేన మచిలీపట్నం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ వెల్లడించారు. కర్రీ మహేష్ జనసేన క్రియాశీలక సభ్యత్వాన్ని రద్దు చేశామని, జనసేన పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరంగా ఉంచుతామని సోమవారం వెల్లడించారు. ఈ ఘటనలో పోలీసుల విచారణ తర్వాత ఆ వివరాలను అధిష్టానానికి నివేదిస్తామని చెప్పారు. ఆ తర్వాత అధిష్టాన నిర్ణయం ఆధారంగా కర్రీ మహేష్ సభ్యత్వంపై పునరాలోచన చేస్తామని బండి రామకృష్ణ కూడా తెలిపారు.